ఐబొమ్మ ఇమ్మడి రవి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులోకి తెలంగాణ సిఐడి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే సిసిఎస్ పోలీసులు ఈ కేసును విచారణ జరుపుతోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసుల విచారణ జరుపుతున్న సిఐడి రవి కేసులోనూ ఆ కోణంలో దర్యాప్తును జరపనుందని తెలుస్తోంది. ఐబొమ్మ బప్పం వెబ్సైట్లలో సినిమాలు పైరసీ చేశాడు. సినిమాలు పైరసీ చేస్తూనే మరోవైపు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశాడు రవి. తద్వారా వందల కోట్ల లాభం పొందినట్లు ఇప్పటికే విచారణలో తేలింది. తాజాగా ఇమ్మడి రవి వివరాలు సేకరించిన తెలంగాణ సిఐడి బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో దర్యాప్తును ముమ్మరం చేయాలని భావిస్తోంది. ఐబొమ్మ ద్వారా ఆన్లైన్ గేమింగ్ యాప్స్, బెట్టింగ్ సైట్స్ 4ని రవి ప్రమోట్ చేశాడని సిసిఎస్ ఇప్పటికే నిర్ధారించుకుంది. దీంతో సిసిఎస్ తో పాటు రవి ఆర్థిక వివరాలను సిఐడి సేకరిస్తున్నట్లు సమాచారం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఐబొమ్మ కావచ్చు, బప్పం కావచ్చు, ఆ రెండింటినీ కూడా ఓపెన్ చేసిన తర్వాత ఎంటర్ అనేటటువంటి బటన్ ఉంటుంది. ఆ ఎంటర్ అయిన తర్వాత ఏదైతే సినిమా చూడాలి అనుకుంటున్నారో ఆ సినిమా క్లిక్ చేసినటువంటి సమయంలో అక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. చాలా ఎలా ఉంటుందంటే చాలా రిచ్గా, అఫీషియల్గా, చూడగానే నిజంగా మనం కూడా పెడితే డబ్బులు వస్తాయేమో అనేటటువంటి విధంగా ఆ మొత్తం స్క్రీన్ అంతా కూడా ఉంటుంది. అక్కడ ఒక యువకుడు వస్తాడు. యువకుడు ఫస్ట్ డబ్బులు లేని వాడిగా కనపడతాడు. అలా డబ్బులు లేని వాడిగా కనపడినటువంటి అతను ఒకసారిగా ఈ బెట్టింగ్లోకి వెళ్ళి ఆ బెట్టింగ్లో డబ్బులు పెట్టిన తర్వాత అతని చుట్టూ అమ్మాయిలు, కారు, బంగారు, ఇంకా ఎలా అంటే చాలా రిచ్గా ఒక లుక్ అయితే కనపడేలాగా ఆ బెట్టింగ్ యాప్ ఉంటుంది. సో 4X బెట్టింగ్ యాప్ ఏదైతే ఉందో ఆ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసింది ఎవరు? ఈ బప్పం కావచ్చు, ఐబొమ్మ కావచ్చు. సో ఈ ఐబొమ్మకు సంబంధించి, బప్పానికి సంబంధించి 4X బెట్టింగ్ యాప్ ఇచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులన్నీ కూడా ఏ విధంగా తీసుకునేవాడు, ఎలా డబ్బులు వచ్చేవి అనేది మెయిన్ చాలా ఇంపార్టెంట్. అసలు ఎంత డబ్బులు వసూలు చేశాడు అనేది కూడా కీలకమైనటువంటి విషయం. కాబట్టి రంగం దిగింది తెలంగాణకు సంబంధించినటువంటి గవర్నమెంట్. సో ఈ నేపథ్యంలోనే సిఐడి, సెంట్రల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగి ఇప్పటి వరకు కూడా ఈ కేసులో దర్యాప్తు జరిపినటువంటి వివరాలు ఏవైతే ఉంటాయో ఆ వివరాలన్నింటినీ కూడా తమకు ఇవ్వాలంటూ కూడా అడిగిన నేపథ్యంలోనే క్రైమ్ పోలీసులు రవికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా సిఐడి అధికారులకైతే అప్పచెప్పారు. మరి ఇప్పుడు సిఐడి అధికారులు ఏం చేయబోతున్నారు? రవికి సంబంధించినటువంటి లావాదేవీలు ఏవైతే ఉంటాయో, అంటే బ్యాంకుకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సేకరించిన తర్వాత 4X ఉంది కదా, 4X బెట్టింగ్ యాప్, ఆ 4X బెట్టింగ్ యాప్కు సంబంధించి వాళ్ళ వివరాలు ఆరాధిస్తారు. వాళ్ళేం పెద్ద సిన్సియర్ ఫెలోస్ అని చెప్పడానికి లేదు. 4X బెట్టింగ్ యాప్ కూడా వాళ్ళు చాలామంది యువకులు ఎవరైతే ఉంటారో ఉద్యోగం లేనటువంటి, ఏదో జేబులో ఒక 1000-2000 ఉన్నటువంటి వాళ్ళ వైపు ఎలా ఆకర్షిస్తారంటే అయస్కాంతం పెట్టి లాగినట్టుగా పూర్తిగా కూడా వాళ్ళ జేబుల్లో ఉండేటటువంటి డబ్బులన్నిటిని కూడా లాగేసుకుంటారు. మీరు ఒక్కసారి పెట్టుబడి పెట్టండి, డబ్బులు రాకపోతే మమ్మల్ని అడగండి అనే విధంగా బెట్టింగ్ యాప్స్ ఉంటాయి. వాళ్ళు చేసేటటువంటి ప్రమోషన్స్, యువతి అందమైన అమ్మాయిలను పక్కన పెట్టి వాడికి డబ్బులు లేని వాడు తర్వాత ఈ బెట్టింగ్ యాప్ పెట్టిన తర్వాత చాలా పెద్ద రిచ్ అయిపోయినలాగా బిల్డప్ ఇచ్చేసి, కటింగ్ ఇచ్చేసి, దానికంటూ మ్యూజిక్ పెట్టేసి చాలా అంటే చాలా ఎక్కువ చేశారు. కానీ ఐబొమ్మ రవి చేసింది పక్కన పెడితే ఆ ఐబొమ్మ రవి ఇందులో బెట్టింగ్ యాప్ కోసం చేసినటువంటి ప్రమోషన్ వల్ల నష్టపోయినటువంటి యువకులు అయితే ఉన్నారు. అందులో ఎటువంటి డౌటు లేదు. మరి వారి కోసం అయితే ఇప్పుడు రంగంలోకి దిగారు. వారి అంటే ఎవరైతే బెట్టింగ్ యాప్ ద్వారా ఇందులో చూసి, అంటే ఐబొమ్మ కావచ్చు, బప్పంలో కావచ్చు, వీటిల్లో చూసి డబ్బులు వసూలు చేసినటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి భరతం పట్టడానికే రైట్ నౌ సిఐడి రంగంలోకి దిగింది. చూడాలి. 4X బెట్టింగ్ యాప్ ఏదైతే ఉందో అది చాలామందికి వెల్ నోటెడ్, చాలామందికి తెలిసింది. 4X బెట్టింగ్ యాప్ ఏదైతే ఉందో చాలా రిచ్ అయినటువంటి బ్రాండ్ ఇది. అందరికీ కూడా మెయిన్ ప్రమోషన్ల కోసం బాగా చూస్తుంటారు. ఆ ప్రమోషన్లే కాకుండా ఆ విధంగా డబ్బులు కూడా వసూలు చేశారు. కాబట్టి 4X బెట్టింగ్ యాప్ వెనక ఉన్నది ఎవరు అనేది చాలా కీలకం. బప్పం, ఐబొమ్మ వెనక ఇమ్మడి రవి బయటపడ్డాడు. 4X బెట్టింగ్ యాప్ వెనక ఉన్నది ఎవరు అనేది కూడా కావాలి. దొరుకుతారు, ఖచ్చితంగా దొరుకుతారు. దొరకకుండా వెళ్ళే ప్రసక్తే లేదు. ఎందుకనుకుంటే జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్కి సంబంధించినటువంటి బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా పట్టుకోవడానికి తెలంగాణ సిఐడి అయితే రెడీ అయింది.
థ్యాంక్ యూ మధు. రైట్, బ్రేకింగ్ లో చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణ కొనసాగుతోంది. మధ్యాహ్నం సిఐడి ముందు విచారణకు మంచు లక్ష్మి హాజరు కానున్నారు. ఇప్పటికే మంచు లక్ష్మిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. బెట్టింగ్ కేసులో ఇప్పటి వరకు 22 మంది స్టేట్మెంట్లు నమోదు చేశారు. త్వరలో సన్నీ యాదవ్, రీతూ చౌదరిని సిఐడి ప్రశ్నించనుంది. రైట్, బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణ అయితే కొనసాగుతుంది. మధ్యాహ్నం సిఐడి ముందు విచారణకు మంచు లక్ష్మి హాజరు కానున్నారు. ఇప్పటికే మంచు లక్ష్మిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. బెట్టింగ్ కేసులో ఇప్పటి వరకు 22 మంది స్టేట్మెంట్లు నమోదు చేశారు. త్వరలో సన్నీ యాదవ్, రీతూ చౌదరిని సిఐడి ప్రశ్నించనుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై ఇప్పటికే ఈ యొక్క ఈడీ దర్యాప్తు కూడా ప్రారంభించింది. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా ఇప్పటికే కొంతమందిని కూడా ఇప్పటికే విచారణ కూడా కొనసాగించింది. అయితే ప్రమోషన్ లో భాగంగా చూస్తే మాత్రము సన్నీ యాదవ్, రీతూ చౌదరిని ఇప్పటికే సిఐడి కూడా విచారించిన పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు ఈ యొక్క బెట్టింగ్ ప్రమోషన్ కేసుకు సంబంధించి ఈ రోజు మంచు లక్ష్మి ఒక సిఐడి ముందు కూడా హాజరవుతారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మంచు లక్ష్మిని ఈడీ అధికారులు కూడా విచారణ కొనసాగించారు. అయితే ఇందులో చూస్తే మాత్రము ఇప్పటికే ఒక 22 మంది స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేసిన ఈడీ అధికారులు సిఐడికి సంబంధించి కూడా పూర్తిగా విచారణ కొనసాగుతుంది. అయితే మంచు లక్ష్మి ఈ రోజు మధ్యాహ్నము ఈ యొక్క సిఐడి విచారణకు కూడా హాజరవుతున్నట్టుగా మనకు సమాచారం తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే ఇప్పటికే ఈడీకి సంబంధించిన అధికారులు మాత్రము ప్రధానంగా ఒక దర్యాప్తులో భాగంగా కొన్ని సాక్ష్యాధారాలను కూడా సేకరించారు. అయితే బ్యాంక్ అకౌంట్స్ తో పాటు ఇతర సంబంధించిన మనీ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన అన్ని ఆధారాలు కూడా తీసుకురావాలని చెప్పి ఇప్పటికే ఒక నోటీసులు కూడా సంబంధించి అందులో పేర్కొన్నారు. మరోవైపు చూస్తే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఆ యొక్క బెట్టింగ్ యాప్స్ దానిపైన అన్ని కోణాల్లో కూడా ఒకవైపు ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు, మరోవైపు సిఐడికి సంబంధించిన అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఒక విచారణ మాత్రం ఎంతసేపు కొనసాగుతుంది అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ పవన్. ఎస్ సార్, రైట్ నౌ పుట్టపర్తిలో రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. समाज कल्याण के लिए भी उन महान आत्माओं ने अनेक कार्य किए हैं। श्री सत्य साई बाबा भी ऐसे ही महान विभूतियों में अपना विशेष स्थान रखते हैं। उन्होंने भी सदैव समाज कल्याण और लोगों की भलाई के लिए कार्य किया है। Sri Satya Sai Baba emphasized on the belief that service to mankind is service to God. He exhorted his devotees to follow his ideal. He oriented spirituality towards public welfare. He linked spirituality with selfless service and personal transformation. Sai Baba inspired millions to follow the path of service. It is a matter of satisfaction that his devotees in so many countries are serving the underprivileged and the needy. Sri Satya Sai Baba's message of selfless love through selfless service is inspiring the Sri Satya Sai Service Organization to volunteer for service. Satya Sai Baba's message of love all, serve all, and help ever, heart never, are eternal and universal.
Satya Sai Baba believed that the world is our school and the 5 human values, truth, good conduct, peace, love and non-violence are our curriculum. His teachings on human values are timeless, resonating across all cultures and countries and all eras. श्री सत्य साई बाबा ने समाज कल्याण के अनेक कार्य करके सबके सामने आदर्शों को यथार्थ का रूप देने के उदाहरण प्रस्तुत किए। श्री सत्य साई सेंट्रल ट्रस्ट विद्यार्थियों के ऐसे उत्कृष्ट निःशुल्क शिक्षा प्रदान कर रहा है जो शैक्षणिक उत्कृष्टता को चरित्र निर्माण के साथ जोड़ती है। वो कहते हैं ना, कैरेक्टर इज द बेस्ट क्वालिटी। हम कैरेक्टर लॉस करने से फिर मानवता को भी हम लॉस कर सकते हैं। इसीलिए कैरेक्टर निर्माण बहुत महत्व, बहुत ही सार्थकता है। इससे सत्य साई बाबा ट्रस्ट ज़्यादा ध्यान देते हैं। मैं उनको धन्यवाद देना चाहती हूँ। ये उल्लेखनीय है कि सत्य साई बाबा द्वारा 1969 में बेटियों के लिए विशेष महिला परिसर की शुरुआत की गई थी। ये उनके नारी शक्ति के प्रति दूरदर्शी सोच का प्रमाण है। शिक्षा के साथ साथ गुणवत्तापूर्ण चिकित्सा सेवा द्वारा भी सत्य साई बाबा के मिशन को आगे बढ़ाया जा रहा है। मुझे बताया गया है कि श्री सत्य साई सेंट्रल ट्रस्टी द्वारा संचालित अस्पताल में निःशुल्क स्वास्थ्य सेवा प्रदान की जाती है। इस क्षेत्र के हजारों सूखा प्रभावित गांव को पेयजल उपलब्ध कराए जा रहे हैं। उनकी दूरदृष्टि का परिणाम है। राष्ट्र सर्वोपरि, नेशन फर्स्ट की भावना के अनुसार राष्ट्र निर्माण सभी संस्थाओं का कर्तव्य है। आध्यात्मिक संस्थाएं इसमें महत्वपूर्ण योगदान दे सकती हैं। मैं धन्यवाद देना चाहती हूँ कि सत्य साई बाबा इस दिशा में अपना कदम आगे बढ़ा रहे हैं। भारत सरकार ऐसे अनेक कदम उठा रही है जिससे देशवासियों का जीवन सुगम और सरल हो तथा वे अपनी प्रतिभा और क्षमता का उपयोग देश के विकास में कर सके। भारत सरकार के इन प्रयासों में सभी धर्मार्थ संस्थाओं, एनजीओज, प्राइवेट सेक्टर्स और नागरिकों को योगदान देना चाहिए। आपका योगदान भारत को 2047 तक एक विकसित राष्ट्र बनाने के हमारे लक्ष्यों को पूरा करने में सहयोग सिद्ध होगा। सत्य साई बाबा की जन्म शताब्दी के अवसर पर सभी लोग ये संकल्प लें कि हम उनके प्रेम రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ వ్యాప్తంగా ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కడపలో భారీ వర్షం కురుస్తోంది. నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కడప కోఆపరేటివ్ కాలనీలో వర్షానికి ఒక్కసారిగా భారీ చెట్టు కూలిపోయింది. ట్రాన్స్ఫార్మర్ పై చెట్టు పడడంతో విద్యుత్ తీగలు తెగిపోయాయి. పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని చెట్టు తొలగింపు సహా విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. స్థానికులకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఏపీ వ్యాప్తంగా ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కడపలో భారీ వర్షం కురుస్తోంది. నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కడప కోఆపరేటివ్ కాలనీలో వర్షానికి ఒక్కసారిగా భారీ చెట్టు కూలిపోయింది. ట్రాన్స్ఫార్మర్ పై చెట్టు పడడంతో విద్యుత్ తీగలు తెగిపోయాయి. పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని చెట్టు తొలగింపు సహా విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టింది. స్థానికులకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్. ఓకే, థ్యాంక్ యూ సిరిసాగర్. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మరో అల్పపీడన ద్రోణి ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా వర్షాలను మళ్లీ తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు. ఇటీవల తుఫాన్ల మీద తుఫాన్ల ప్రభావంతో ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితుల్లో జిల్లా వాసులు ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కడపలో మళ్లీ రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. రాత్రంతా కురిసినటువంటి వర్షము తర్వాత భారీ గాలుల ప్రభావంతో కడప నగరంలోని కోఆపరేటివ్ కాలనీలో ఏళ్ల నాటి ఓ భారీ వృక్షం నేలరాలింది. తర్వాత ఈ చెట్టు సరిగ్గా అదే సమయంలో అదే సమీపంలో ఉంటున్నటువంటి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పై కూలడంతో విద్యుత్ తీగలు కూడా తెగిపోయాయి. అంతేకాకుండా వర్షం పడుతుండటంతో జనాలు బయటికి తిరగకపోవడంతో పెద్ద ప్రమాదమే ఈ సందర్భంగా తప్పిందని మనం చెప్పుకోవచ్చు. ఇది గమనించినటువంటి స్థానికులు సమాచారాన్ని స్థానిక విద్యుత్ శాఖ అధికారులకు అందించడం జరిగింది. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్నటువంటి సిబ్బంది భారీ చెట్టు కొమ్మలను తొలగించి తర్వాత విద్యుత్ వైర్లను కూడా సరిచేసే ప్రయత్నంలో ఉంటున్నారు. విద్యుత్ సరఫరా అంటే అప్పటికే చెట్టు కూలిపోవడంతో పూర్తిగా విద్యుత్ సరఫరా ఆ ప్రాంతం అంతా ఆగిపోయింది. దీంతో ఆ విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకం లేకుండా మళ్ళీ పునరుద్ధరణ పనులు కూడా సిబ్బంది చేపట్టారు. ఇదిలా ఉండగా మరో 2 రోజుల పాటు అల్పపీడన ప్రభావం ఉండడంతో వర్షం కురుస్తున్నటువంటి సమయంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు అధికారులు. అదేవిధంగా భారీ గాలులు వీచినప్పుడు కానీ తర్వాత చెట్ల కింద ఆశ్రయం తీసుకోవద్దంటూ కూడా ప్రకటిస్తున్నారు. భారీ గాలులు తర్వాత భారీ వర్షాలు కురిసే సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటికి రాకుండా ఉండాలని కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదే విధంగా గాలులకు చెట్లు నేల కురితే సమాచారాన్ని ఎప్పటికప్పుడు అంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే అధికారులకు తెలియజేయాలని కూడా జిల్లా యంత్రాంగం సూచిస్తుంది. సిరి. రైట్, థ్యాంక్ యూ హుసేన్. ఫార్ములా ఈ రేస్ కేసులో ప్రభుత్వానికి ఏసీబీ సమర్పించిన ఫైనల్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. 2024 డిసెంబర్ 19న కేసు నమోదు చేసిన ఏసీబీ సెప్టెంబర్ 9న ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. కేసులో A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా బిఎల్ఎన్ రెడ్డి, A4గా జి మల్లేశ్వరరావు, A5గా ఫార్ములా ఈ రేస్ కంపెనీ ప్రతినిధులను చేర్చింది. దర్యాప్తులో కీలక అంశాలను కనుగొంది ఏసీబీ. హైదరాబాద్లో ఈ రేసు నిర్వహించాలనేది కేటీఆర్ సొంత నిర్ణయమని వెల్లడించింది. ప్రభుత్వ అనుమతి లేకుండానే రేసు నిర్వహించారని రిపోర్ట్లో పేర్కొంది ఏసీబీ. ఎందరికో జీవనోపాధి కల్పించే దిశగా ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అడుగులు వేస్తుంటే వైసీపీ నేతలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని కృష్ణా జిల్లా పెడమరువులు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తుంటే వైసీపీ వాళ్ళు పనిగట్టుకొని అసత్యాలు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే తమకు అండగా నిలబడి ఉపాధి కల్పిస్తుంటే వైసీపీ నేతలకు గిట్టగా ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేపై దుష్ప్రచారం చేస్తే మట్టి కొట్టుకుపోతారన్నారు. తన సొంత డబ్బులతో షాపులు నిర్మించి ఇస్తున్న ఎమ్మెల్యేకు తాము రుణపడి ఉంటామన్నారు. గత ప్రభుత్వంలో ఓకే అవి ఇచ్చాం అట్లా ఇచ్చాం ఇట్లా ఇచ్చాను ఉన్నాయన్నీ నాకు తీసేశారు. ఒక్కసారి మాట్లాడానని చెప్పి మన ప్రసాద్ సార్ వాళ్ళతో మాట్లాడానని చెప్పి నాకు ఉన్నాయి కూడా తీసేశారు. అసలు నా హస్బెండ్ కూడా లేరు. కానీ సార్ వచ్చి ఇంటింటికి వచ్చి అడుక్కుంటున్నారు ఓట్లు, ఇది అడిగారు అది అడిగారు అంటే ఇంటింటికి వచ్చి సార్ అందరి గమనించి ఈరోజు ఎక్కడ ఏది ఉందో అది పెడదామని చెప్పేసి అన్ని క్లీన్ చేపించి అందరికీ ఎవరికి ఏదైతే అవసరాలు అనేది చెప్పేసి సార్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు మనకి.
రైతు మార్కెట్ అనేది. నాలాంటి అమ్మాయికి కూడా ఒక అవకాశం ఇచ్చారు. ఇవాళ బోడేప్రసాద్ గారు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఎవరో ఒక ఆమె అడుగుతుంది ఏదో మాట ఏదో అది ఇది అని చెప్పేసి, ఆమె వచ్చి చెప్పి ఈరోజు ఇదంతా క్లీన్ చేయించిపోయిందా, పోనీ వచ్చి ఇలాంటి వాళ్ళని చేయించపోయిందా, ఏం చేయించలేదు కదా. ఇప్పుడు వచ్చి మాట్లాడటం ఎందుకు, ఇవన్నీ బాగు చేయించిన తర్వాత ఆమె వచ్చి మాట్లాడటం అస్సలు కరెక్ట్ కాదు. సార్ అయితే ఇంటింటికి తిరిగి అడిగింది ఏంటంటే ఎవరికి ఏ అవసరాలో అది తేల్చుకోవడానికి సార్ ఇంటింటికి తిరిగారు. ఆమె ఆ రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆమె ఏమన్నా ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర రైతు బజార్ ఏమన్నా పెట్టిస్తానంటే ఇలాంటి ఆడవాళ్ళని ఏమన్నా ఉందేమో ఆమె కూడా తిరిగేసి పెట్టిస్తే బాగుంటుంది. ఇక్కడ ఈ షాపు ఈ ప్రభుత్వం ఈ స్థలం మొత్తం ఇక్కడ గవర్నమెంట్ దగ్గర సార్, గవర్నమెంట్ స్థలం అయితే ఇక్కడ ఇంతకుముందు మొత్తం చెత్త ఉండేది. ఈ చెత్త ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న చుట్టూ ఉన్న ప్రజలందరూ చాలా ఇబ్బంది పడ్డారు. వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఎంతమంది అనారోగ్యం పాలయ్యారు. అప్పుడైతే ఎవరు వచ్చి ఈ స్థలం ఏంటి ఇలా పెట్టారేంటి అని ఒక్కళ్ళు కూడా వచ్చి అడగలేదు సార్. ఇప్పుడు సార్ దగ్గర మేము వెళ్ళి అందరం సార్ మాకు జీవనోపాధి ఏమీ లేదు, మాకు ఏదైనా ఆధారం చూపించండి అని మేము వెళ్ళి సార్ దగ్గర వెళ్ళి అడిగితే సార్ ఇందులో ఏంటంటే సార్ ఈ రైతు బజార్ అనేది మేము అందరం ఎందుకు ఎంచుకున్నామంటే ఇందులో కొంతమంది చదువు ఉన్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, బయటకు వెళ్ళి టైం మెయింటైన్ చేయాలంటే చేయలేని వాళ్ళు ఉన్నారు. ఇదైతే మనం ఎవరైనా చేయగలుగుతారు. కష్టం అని నమ్ముకున్న వాళ్ళు ఇక్కడ రైతు బజార్లో చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు. బయట జాబులు చేయాలంటే అందరికీ చదువు లేదు. అందుకని సార్ మాకు ఏదో జీవనోపాధి చూపించండి, పిల్లలకి మేమందరం బ్రతకడానికి కష్టంగా ఉంది, ఉండటానికి ఇల్లు కూడా లేదు ఇలాగని మేము సార్తో చెప్పినప్పుడు సార్ మేము మా పార్టీ వచ్చిన తర్వాత మీకు ఏదైనా మీకు న్యాయం చేస్తాను మాకు ఎప్పుడో సార్ మాకు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగానే తను మాకు ఇప్పుడు ఇవాళ రోజు మాకు న్యాయం చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. గంజాయి తరలిస్తున్న ఆ కారును పోలీసులు వెంబడించడంతో అతివేగంతో దూసుకెళ్లి కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైకుపై వెళ్తున్న ఇద్దరు గాయపడ్డారు. కారు వదిలి పారిపోయేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని ఎక్కడికి తరలిస్తున్నారనే విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. గంజాయి తరలిస్తున్న ఆ కారును పోలీసులు వెంబడించడంతో అతివేగంతో దూసుకెళ్లిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైకుపై వెళ్తున్న ఇద్దరు గాయపడ్డారు. కారు వదిలి పారిపోయేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని ఎక్కడికి తరలిస్తున్నారనే విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో ఆకతాయిలు హద్దులు మీరుతున్నారు. వెంకటేశ్వర థియేటర్ సెంటర్ వద్ద రాత్రివేళ బాణాసంచా కాలుస్తూ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. దీంతో పలువురిపైకి బాణాసంచా దూసుకెళ్లడంతో స్వల్పంగా గాయపడ్డారు. నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపై పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంపై స్థానికులు, వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రవర్తించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్దికుంట గ్రామస్తులు రాత్రి నానా హంగామా సృష్టించారు. ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని మద్దికుంట గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తిపై భీమవరంకు చెందిన బేబీ అనే మహిళ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ నిమిత్తం మద్దికుంట గ్రామానికి వెళ్లిన పోలీసులపై గ్రామస్తులు దురుసుగా ప్రవర్తించి దాడికి ప్రయత్నించారు. అయితే పోలీసులు సివిల్ యూనిఫామ్లో అక్కడికి రావడంతో మీరు నిజమైన పోలీసులు కాదంటూ గ్రామస్తులు దురుసుగా ప్రవర్తించారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రమేష్తో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మహిళతో ప్రేమాయణం సాగించి 12 లక్షలు 9 తులాల బంగారం రమేష్ కాజేసినట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ భవనంలోని మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగసిపడడంతో గదిలో ఉన్న సామాన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ స్థానిక కార్పొరేటర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. से निकल रहे थे वहीं पे थे बेडरूम में जरूर वो जगह आदमी को जियो